సోమలమ్మ ఆలయంలో పౌర్ణమి హోమం, మృత్యుంజయ ఆయుష్ హోమం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు. యాస్టరిస్క్ సోమాలమ్మ నగర్గా ఆ ప్రాంతానికి నామకరణ చేసిన ఎమ్మెల్యే యాస్టరిస్క్. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 19, జగ్గంపేట హైస్కూల్ వద్ద వేంచేసి ఉన్న సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ పెద్దలు పాలచర్ల నాగేంద్ర చౌదరి, ముమ్మిడివరపు లలిత్ బాబు ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోమాలమ్మ ఆలయంలో పౌర్ణమి హోమం, మృత్యుంజయ ఆయుష్ హోమం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు. జ్యోతుల లక్ష్మీదేవి అనంతరం ఆ ప్రాంతానికి సోమాలమ్మ నగర్గా నామకరణ చేసిన ఎమ్మెల్యే దంపతులు. ఈ సందర్భంగా తేజోమూర్తుల బాబ్జీశర్మ మాట్లాడుతూ 2017 సంవత్సరంలో అప్పటి శాసనసభ్యుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఈ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం జరిగిందని, ప్రతి పౌర్ణమికి ఇక్కడ పౌర్ణమి హోమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దీర్ఘాయుష్యువ అమ్మవారి ప్రసాదించి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని నిర్వహించామని, ఆయన చేతుల మీదుగా ఈ ప్రాంతానికి సోమలమ్మ నగర్గా నామకరణ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్తకొండబాబు, రుచి నాగేంద్ర చౌదరి, ముమ్మిడివరపు లలిత్ బాబు, కిర్లంపూడి మాజీ ఎంపీపీ కంచుమర్తి రామలక్ష్మి, జంపన రవివర్మ, కింగం రమణ, గల్లా రాము, చింతల నాగేశ్వరరావు, గండేపూడి శ్రీధర్, అధిక సంఖ్యలో భక్తులు నాయకులు పాల్గొన్నారు. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి చిరు సన్మానం
రంజాన పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి అనే మహాపర్వదినం ఈరోజు. ఇటువంటి మహాపర్వదినాన మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలో కొలువు తీరుచున్న శ్రీ 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 అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల బోలపుడమ్మ శ్రీ సోమాలమ్మ తల్లి ఆలయం వద్ద పౌర్ణమి చండీ హోమం, ఆయుష్ హోమం చేస్తున్న సందర్భంగా మాన్యులు గౌరవనీయులు మా జగ్గంపేట ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, శ్రీమతి మణి, అలాగే వారి కుమారుడు నవీన్ కుమార్ గారు, కోడలు లక్ష్మీదేవి గారు, వారి మనవడు కుటుంబ సమేతంగా చక్కగా అమ్మవారిని దర్శించి విశేష అర్చనలు, పూజలు చేయడం జరిగిందండి.